వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు తన పర్యటనలో భాగంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాలు, ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు చేస్తున్న రాజకీయాలు అనేవి రోడ్డు పక్కన కడుపు కూటు కోసం వేసితనం చేసుకునే ఆడదానికంటే కూడా నీచంగా ఉన్నాయి. అంత దారుణంగా వేసి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి విమర్శించారు. దీని గురించి మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆయన స్థాయికి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మంత్రిగా పనిచేశాడు ఆయన. ఇప్పుడు మాజీ మంత్రి ప్రజల పట్ల కానీ అవతల పార్టీల పట్ల కానీ చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎంతో నీచ స్థాయికి దిగజారిపోతే తప్పితే ఇలాంటి మాటలు రావు. సహజంగా వాళ్ళ పార్టీ యొక్క పేటెంట్ విధానాలే ఇవి. ఎంతసేపు అధికారంలోకి వస్తే రప్ప అనడం కానీ, లేదా మేము రావడమే అందరినీ అరెస్ట్ చేద్దామనడం కానీ, లేదా చాలామందిని జైల్లో పెట్టిస్తామనడం కానీ, లేదా రాజధాని గురించి పలు రకాలుగా హాస్యాస్పదంగా మాట్లాడడం కానీ, మావిగన్ అనడం కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక లేదు. ఒక అవతల పార్టీ పట్ల ఒక గౌరవం కూడా లేదు. ఎందుకంటే ఆ పార్టీ కష్టపడి ప్రజల మధ్య తిరిగి రాజకీయ పార్టీగా సీఎం అయిన వ్యక్తి కాదు అతను. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత సంతకాల సేకరణతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలాగైనా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశం తప్పితే ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం ఏమాత్రం కనిపించలేదు. అదే తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్య పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఎందుకంటే ఇది సమాజమే దేవుళ్ళు, సమాజమే దేవుడు, దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పుట్టిన పార్టీ. ఇప్పటికీ 40 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా ఈ తెలుగుదేశం పార్టీ ఒక మంచి కార్యకర్తలతో నడుస్తూ ఉందంటే ఎక్కడ కూడా ఒక చిన్న మిస్ఫైర్ వర్డ్ కూడా లేకుండా, ఒకవేళ అలాంటివి ఏమన్నా చేస్తే కూడా పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళని ఖచ్చితంగా సంయమనంగా ఉండమని చెప్తారు. అలాగే వాళ్ళని నియంత్రిస్తారు. మీ పార్టీలో ఎంత దారుణంగా మాట్లాడితే వాడికి అంత ప్రమోషను, లేదా వాడు ఎంత నీచంగా బిహేవ్ చేస్తే వాడికి నాయకుడు పక్కన సీటు. ఇది మీ పార్టీ యొక్క పరిస్థితి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ. 40 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. అటువంటి పార్టీ మీద మాజీ మంత్రి అయ్యుండి ఒక మాజీ ఎమ్మెల్యే అండి వైసీపీ నాయకుడు పేర్ని నాని గారు దేశీయులతో సమానంగా పోల్చి దేశీయులే బెటరు, వీళ్ళు ఇంకా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ వ్యాఖ్యలు? అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరైతే? నిజంగా కూడా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న సుశిక్షితులైన సైనికులు ఇట్లాంటి మాటల్ని తీవ్రంగా కూడా వాళ్ళు కూడా ఎదురుదాడి బలంగా చేయగలరు. ఇంతకంటే నీచంగా దిగజారి మాట్లాడే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు. కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుందన్న ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. మొదట గ్రహించాల్సింది, నువ్వు నీతిపరుడువా? ఎందుకంటే నువ్వు బియ్యం కేసులో ప్రథమ ముద్దాయి, మీ మిస్సెస్ కూడా ముద్దాయి అని అంటున్నారు. అలాగే మీరు మొన్న పోలీస్ స్టేషన్ దగ్గర కూడా సరే, మీ కొడుకు కూడా సరే, ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది ఫస్ట్ పేటెంట్ హక్కులు మీకు. మీరు ఎదుటి పార్టీలో వాళ్ళని నీచంగా పోల్చే హక్కు లేదా మీకు అధికారం కానీ లేదా ఆ స్థాయి కూడా మీరు. ఎందుకంటే ఒక మంత్రిగా పనిచేసి ఇలాంటి రోడ్డు పక్కన బజారు కూతలు కూసే స్థాయికి మీరు దిగజారిపోయినారంటే మీ పైన తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా నేను నా సానుభూతిని కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నాయకులు మాట్లాడే ప్రతిసారి కూడా, ఇప్పుడు మాజీ మంత్రి పేరుననే కాకుండా గతంలో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కూడా నోరు తెరిచి మీడియా ముందు మాట్లాడితే ఎంతసేపు చంపుతాము, పొడుస్తాము, రప్ప అని, మేము అధికారంలోకి వస్తే తొక్క తీస్తాము, తాట తీస్తాము, ఇటువంటి మాటలు తప్పితే ప్రజలకి మేము అభివృద్ధి చేస్తాం, మీకన్నా ఇంకా మంచి అభివృద్ధి చేస్తాం, మీకన్నా ఇంకా గొప్ప పరిపాలన అందిస్తాం అనే విధంగా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆ టైప్ ఆఫ్ విధంగా వాళ్ళకి మాటలు అనేవి రావడం లేదు? ఎందుకు వైసీపీ నాయకుల మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇక్కడ వైసీపీ నాయకులు కూడా, వాళ్ళ అధినాయకుడు కూడా ఒక చిన్న విషయం మర్చిపోయాడు. ఎందుకంటే ఈ రప్ప కానీ, మేము అధికారంలోకి వస్తే వాళ్ళ అంతు చూద్దాం అనడం కానీ, లేదా వాళ్ళందరినీ ఎత్తి పోలీస్ స్టేషన్లో వేద్దామనడం కూడా వాళ్ళ కార్యకర్తలకి బూస్ట్ ఇచ్చే విధంగా మాట్లాడుకుంటున్నారు తప్పితే యాక్చువల్గా నిజమైన నాయకుడు కూడా వాళ్ళ కార్యకర్తల్ని కార్యోన్ముఖులను చేయడానికి ఎలాంటి పదాలు వాడకూడదు. అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదాం, ప్రజల కోసం పనిచేద్దాం, ఇలాంటి నినాదాలు ఇక్కడ ఉంటాయి. అక్కడేముంటాయి? అతన్ని ఎత్తి లోపలేయండి. అసలు మెడికల్ కాలేజీల విషయంలో కూడా చూడండి, ఒక్కడైనా టెండర్ వేస్తే అవతల వాళ్ళని అరెస్ట్ చేసి ఆ టెండర్లు నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తామని అంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం ఎంత దారుణాతి దారుణం. కాబట్టి వాళ్ళు అనే మాటలు పూర్తిగా కూడా ప్రజలు వీళ్ళ గురించి భయపడుతున్నారనే విషయాన్ని వీళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే మీ కార్యకర్తలకు బాగుంటుందేమో రప్ప అనడము, మేకపోతులను కొరకడము, లేదా వాటిని రక్తాలు చల్లడం. సామాన్యమైన ప్రజలు ఓట్లేసేది వాళ్ళే. ఉద్యోగస్తులు కానీ,
ఇంటలెక్చువల్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, యువకులు కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి సంస్కృతిని చూసి భయపడిపోతున్నారు. రాబోయే కాలంలో మీకు అధికారం సంగతి దేవుడెరుగు, ఉన్న 11 కూడా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫైనల్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ మీద ఎంత దారుణంగా వేసీలతో సమానంగా పోల్చే విధంగా నీచ రాజకీయాలు చేస్తుందని చెప్పి ఆయన మాట్లాడారు. మీరు ఏ విధంగా ఖండిస్తారు దీన్ని? మీరేమంటారు? ఫైనల్ ఒకటి ఇంతకంటే దారుణాతి దారుణంగా మాట్లాడగల తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. ఇంతకంటే ఘోరంగా పేరుని నానిని బట్టలిప్పే విధంగా కూడా మాట్లాడి అతన్ని సిగ్గుతో చచ్చిపోయే విధంగా కూడా ఉన్న అంత వాగ్దాటి గల కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలపైన అతను చెప్పిన దానికంటే నీచంగా దిగజారి అతనికి ఎవరు కౌంటర్ ఇవ్వరు. కాకపోతే ఇది మీ స్థాయికి మంచిది కాదు. ఒక మాజీ మంత్రిగా చేసిన మీరు ఈ విధంగా వేశ్యలు రోడ్డు పైన కడుపు వృత్తి చేసుకునే వాళ్ళ గురితో పోల్చడం తెలుగుదేశం కార్యకర్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఒక తెలుగుదేశం కార్యకర్తగా కూడా చెప్తున్నాను. ఇలాంటి బజారు మాటలు దయచేసి మానండి. ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా ఉంటే చేయండి, లేదా 3 ఏళ్లలో ప్రజలకు ఏం ఉపయోగపడతారు మీరు అనే విషయం ఏదైనా ప్రణాళిక ఉంటే ప్రజల ముందర పెట్టండి. కానీ ఇలాంటి వేశ్యలు రప్ప నరికేస్తాం, పొడి చేస్తాం ఇట్లాంటి మాటలు మీరు ఎంత త్వరగా మానేస్తే మీకు ఆ 11 మిగులుతాయనేది నా ఉద్దేశం. పేర్ని నాని గారి వ్యాఖ్యలకి మనం స్పందించడం అంటే అసలు అతన్ని ఎప్పుడూ ప్రజలు పక్కన పెట్టారు. మొన్న ఈ తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓడించి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను నిలుపుకుంది. తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీల మీద నిలబడి ఫౌండేషన్తో తయారైనటువంటి పార్టీ. మరి మీరు మొన్న చేశారు. వైసీపీ అంటే అవినీతి కానివ్వండి, లేదా హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ వచ్చిన పార్టీ కాబట్టి ఒక్కసారి అంటే ఏమో చేస్తాడనే ఉద్దేశం మీద జగన్కి పట్టం కట్టారు. కానీ నీ పార్టీ యొక్క నిజస్వరూపం, మీ యొక్క నాయకుడి నిజస్వరూపం, మీ నిజస్వరూపం అన్నీ అందరికీ జనాలకు అర్థమైంది. ఇక మీకు మొన్న 11 సీట్లకు పడేశారు. అయినా మీలో పరివర్తనలో మార్పు రాలేదు. మరి నువ్వు చూస్తే నువ్వు రేషన్ బియ్యంలో కూడా ఒక దొంగ వచ్చి మరి నీతి పరులను దొంగ అంటే ఇంకా ఏమనాలి? అసలు ఆ వేశ్యలతో పోల్చడం అంటే ఈయన యొక్క సంస్కృతి ఏంటో, ఆడవారి మీద ఇతనికి ఉన్నటువంటి గౌరవం ఏంటో అర్థమవుతూనే ఉంది. మరి ఇలాంటి నీచ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకి మరి రాజకీయం అనేది లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు నీ పార్టీ కూడా చాప చుట్టేశారు ఆల్రెడీ. మీకు ఇక శ్మశానాలకి పంపించడానికి, కాటికి పంపించడానికి సిద్ధంగా ఉంది. ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా విజ్ఞతతో, తెలివితేటలతో ఈ పార్టీని బ్రతికించుకుంటారు. ఈ పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు వీళ్ళ నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వంతో అండతో మరి ముందుకు పోవాలి. ఇలాంటి నీచ రాజకీయ నాయకులకి మరొక్కసారి అవకాశం కల్పించకుండా ఉన్నట్టయితే రాష్ట్రం ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పారు. వైసీపీ పార్టీ అంటేనే బూతుల పార్టీ. అది ఒక సామెత ఉన్నది, పతివ్రత పరమాన్నం వండితే తెల్లవారులు చల్లారలేదంట. అటువంటిది పేరు నాని గారు, మీరు ఒక మాజీ మంత్రి అయి ఉండి మీరు మైక్ దొరికితే ఇంకా పూనకాలు వచ్చినట్టు ఊగిపోయి ఇష్టం వచ్చినట్టు విమర్శించడం కాదు. 1,000 మాకు చూపించే ముందు 4,000 మీకు చూపిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మాది సంస్కారం గల పార్టీ, ఒక సిద్ధాంతం మీద పుట్టిన పార్టీ, ఒక మహానాయకుడు పెట్టిన పార్టీ. అంతేగాని మీకులాగా తండ్రిని చంపో, బాబాయిని చంపో, శవాలను ఏరుకొని శవం పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ కాదు మాది. మాదంతా సంస్కారవంతంగా నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక సిద్ధాంతాలు ఉన్న పార్టీ, ప్రజల కోసం ఏర్పడిన పార్టీ మా పార్టీ. మీకులాగా నేర చరిత్ర ఉన్న పార్టీ కాదు. మీ నాయకుడు బాబాయిని చంపి అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు అధికారంలో రావడానికి తండ్రి శవాలను పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించాడు. ఇప్పుడు తల్లిని చెల్లిని తరివేశాడు. చెల్లి పార్టీని నిలబెట్టడానికి పాదయాత్ర చెల్లిని కూడా పార్టీని తరిమేసిన మీ నాయకుడు తరిమేసిన ఘన చరిత్ర మీ పార్టీది. మీరు మా గురించి మాట్లాడితే చాలా నీచంగా ఉంటుంది. కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది. ఎంత నోరు అదుపులో పెట్టుకుని అంత మంచిది మీరు. అది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు అధికారంలో ఉంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీని ఎంత నీచంగా వేసీలతో సమానంగా పోల్చుతూ అంతకంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి వాళ్ళ మాట్లాడడం మీద అసలు మీరేమంటారు? ఎంతవరకు కరెక్ట్ ఈ మాటలు అనేవి?
అసలు ఒక తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ. తెలుగుదేశం పార్టీలో సగం వయసు కూడా లేదు మీ పార్టీకి. మీ పార్టీ ఎలా వచ్చిందో అంతా కూడా ప్రజలకు తెలుసు. ఏ రకంగా మీ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఎలా వచ్చిందో అంతా తెలుసు. మా పార్టీని విమర్శించే అర్హత కానీ హక్కు కానీ మీకు లేవు. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే రాజకీయంగా విమర్శలు చేయండి. మీ పార్టీ తప్పు చేస్తుంది, ఏ విషయంలో తప్పు చేస్తుంది, ప్రజలకు ఇలా నష్టం చేస్తుందని మాట్లాడండి. అంతేగాని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, నీచంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మీకు మాట్లాడే మీకు ఆ హక్కు లేక, మీకు మాట్లాడేది ఏం మాట్లాడాలో తెలియక వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మీ నాయకుడికి మీకు అదే చెల్లింది. యథా రాజా తథా ప్రజ అంటారు. మీ నాయకుడు అలాగే ఉన్నాడు, మీరు కూడా అలాగే ఉన్నారు. ఎంతసేపు బూతులు మాట్లాడడం, అర్థం లేని వ్యాఖ్యలు చేయడం తప్ప రాజకీయాలు మీకు తెలీదు. రాజకీయంగా ఎలాగా ముందుకెళ్ళాలనేది ఆలోచించుకోండి, అంతే తప్ప మీరు విమర్శలు బురద చల్లేసి తుడుచుకోండి అంటే అది కరెక్ట్ కాదు. వైసీపీలో ఇప్పుడు ప్రజెంట్ పేరుననే కాకుండా గతంలో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా మాటికి చంపుతాము, పొడుస్తాము, లేదని అంటే వేసీలని ఇలా నీచపు మాటలు, ముఖ్యంగా కుట్ర రాజకీయాలకు సంబంధించి రప్ప నరుగుతాము, తాట తీస్తాం, తొక్క తీస్తాం అనే విధంగా ఇలా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాటికి కూడా ఇలా హత్య రాజకీయాల గురించి, కుట్ర రాజకీయాల గురించి ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ సిద్ధాంతాలకు సంబంధించి ప్రతి మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీకైతే? నేర చరిత్ర ఉన్న వాళ్ళే వైసీపీ పార్టీలో ఉన్నారు. హంతకులు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ప్రతి ఒక్కరికి కూడా నేర చరిత్ర ఉంది. ఆ పార్టీలో నాయకుడి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్త వరకు కూడా సైకోలు. మొన్న చూశారు, మన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి పొట్టేళ్ళని తలనరికి ఫ్లెక్సీలకి రక్తాభిషేకం చేశారు. మా పార్టీ నాయకుడు పుట్టినరోజు మేము జరుపుకున్నాం. మేము పళ్ళు పంచిపెట్టాం, బట్టలు పంచిపెట్టాం, రక్తదానాలు చేసాం, అందంగా చక్కగా చేసుకున్నాం మేము. అంతే మీలాగా రక్తదర్పణాలు, రప్ప నరుతామని కత్తిలిచ్చుకుని స్వైర విహారాలు చేయలేదు మేము. మాదంతా కూడా మేము కలంతో పరిపాలిస్తాం, మీరు కత్తులతో పరిపాలిస్తారు. మీకు మాకు అది తేడా. మమ్మల్ని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదు. ఫైనల్గా మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అనేవి దేశీయుల కంటే కూడా దారుణంగా ఉన్నాయి, అంత నీచంగా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు ఆయనకి? వేసుల కంటే హీనంగా రాజకీయాలు చేసేది మీరు, మేము కాదు. అందుకే 2024లో ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టారో మీరు ఇంకా బుద్ధి రాలేదు. మీకు ఇంకాను ప్రజలు మిమ్మల్ని అదల పదాలను తొక్కేశారు. మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల, మీ చర్యల వల్ల, మీ మాటల వల్ల ప్రజలు మిమ్మల్ని అదే పదాలను తొక్కేశారు. మీరు ఇదే పందా ఇంకా కొనసాగిస్తే వచ్చి మీ నాయకుడు ఉన్న ఒక సీటు కూడా మీరు గెలవరు 2029లో. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. వేశ్య అనేది కూడా ఒక మహిళేనండి. ఈ వేశ్య అనే పదంలోనే మహిళలపై మీకున్నటువంటి అభిప్రాయం మాకు తెలుస్తుంది. అయినా సరే పేర్ని నాని మాటలు ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు. పేర్ని నానికి మన సీటు కూడా ఇవ్వలేదు కనీసం మచిలీపట్నంలో. అతను చేతకానివాడు అనే ఉద్దేశంతో సీటు కూడా ఇవ్వలేదు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. వాళ్ళ అబ్బాయిని కూడా మచిలీపట్నం ప్రజలు నేలకేసి కొట్టారు. అయినా సరే పేర్ని నాని ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీపై ఇంకా విషం వెళ్ళగక్కడం మాకు కాదు, వైసీపీకి సిగ్గుచేటు ఇది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అసలు ఏం లేదు. మొన్న 11 సీట్లు మాత్రం వచ్చినాయి. ఈసారి 11 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. నాని కబడ్దారు నాని, నీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఏది ఈ టీవీ ఛానల్ వేదికగా వార్నింగ్ ఇస్తున్నాం. ఏంటంటే నీ మాటలు ఎవరో పట్టించుకోవట్లేదు. ఇవాళ కనీసం మచిలీపట్నంలో నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకో. 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. నీకు సీట్ లేదు, నీ కొడుకుని నిలబెట్టావు. నీ కొడుకు కూడా 45,000 ఓట్లతో ఓడిపోయారు. మీరు 2019 నుంచి 24 వరకు కూడా అధికారంలో ఉన్న మచిలీపట్నం పోర్టు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొన్న నీ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి, ఏదో రీజనల్ మీటింగు, ఏది నీ ఇంటికి జనం రావట్లేదు. ఎవరో ఒకళ్ళ నలుగురిని పోగు చేసుకోవాలనే ఉద్దేశంతో 3 జిల్లాల ఇన్ఛార్జీలను పిలుచుకున్నావు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలని. అయినా సరే నీ పరిస్థితి ఏం బాగాలేదు. పేరునాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మాట్లాడు. నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. సీఎం గారు ఏదైనా సరే చట్ట ప్రకారం చేయాలనే ఉద్దేశంతో మాకు ఎప్పటికప్పుడు కళ్ళు వేస్తున్నారు. నీకన్నా ఎక్కువ మాట్లాడగలం, మాకు తెలుసు ఏం మాట్లాడాలనేది. ఓకే, కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే నీకు కూడా మంచిది, మాకు మంచిది. ఓకే.
రైట్. తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, 40 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ. అటువంటి పెద్ద పార్టీ మీద ఒక మాజీ మంత్రి అయ్యండి, ఒక మాజీ ఎమ్మెల్యే అండి, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు వేశ్యలతో పోల్చడం, వాళ్ళ గురించి రెండు కంపేర్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాట్లాడే మాట తీరు మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే హక్కు కానీ నైతిక విలువ కానీ పేరునానికి లేదు. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల క్రితం స్థాపించి ఈరోజు కూడా రాష్ట్రాన్ని 10 ఎలక్షన్లు జరిగితే 7 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించడం చరిత్ర. అలాంటి చరిత్రను మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ లీడర్లను కానీ కార్యకర్తలను కానీ ఆ విధంగా వేశ్యలతో పోల్చడం చాలా సిగ్గుచేటు. వేశ్యలు అనే పదం నీ నోట్ల నుంచి ఒక మంత్రిగా చేసావు నువ్వు. ఎంత తప్పండి! ఒక రాష్ట్ర మంత్రిగా చేసి నేనే పెద్ద పుల్ని హీరోనని అన్ని మాటలు చెప్పి ఇంత దారుణంగా వేశ్యలని ఇలాంటి నీచమైన పదాలు వాడటం చాలా తప్పు. కనీసం నువ్వు వాళ్ళతో కూడా సరిపోవు నువ్వు. అంటే వైసీపీ పార్టీలో ప్రజెంట్ పేరునని ఇంత నీచంగా మాట్లాడమే కాకుండా గతంలో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కానీ మాట్లాడిన ప్రతిసారి కూడా చంపుతాము, పొడుతాము, రప్ప మేము అధికారంలోకి వస్తే తొక్కదీస్తాము, తాడదీస్తాము, లేదని అంటే ఈ విధంగా వేసీలు అనే విధంగా గతంలో కూడా అమరావతిని వేసీలతో పోల్చడం ఇలా మాట్లాడారు. అంటే మేము ప్రజలకి ఇంత మంచి చేస్తాము, ఇంత అభివృద్ధి చేస్తాము, మీకన్నా మంచి పరిపాలన అందిస్తాము అనే మంచి మాటలు ఎందుకు మాట్లాడలేదు? కేవలం హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు వీటి గురించి ఎందుకు వైసీపీ నాయకులు మాటికి కూడా మాట్లాడుతున్నారు? అసలు ఈ మాట తీరు ఎలా అనిపిస్తుంది మీకైతే? చాలా దరిద్రంగా ఉందండి. ఇలా ఈ రోజున ఈ వేదిక మీద ఇలా మాట్లాడటం, ఇది ఒక మహిళల పట్ల ఆయన మాట్లాడే విధానం కానీ అంటే ఈ ఒక్క పేరునాని అనే కాదు, అందులో అంబటి రాంబాబు చాలా దారుణంగా మాట్లాడతాడు. రోజా అసలు వాళ్ళు బూతులేనండి. అతను గుడివాడ ఎక్స్ఎమ్మెల్యే, అతను మంత్రి గడ్డం, అతని పేరు కొడాలి నాని, వీళ్ళందరూ కూడా ఒక బూతులతో మాట్లాడి ఈ మీడియాని అట్రాక్ట్ చేయటం మాట్లాడటమే తప్ప జనం వీళ్ళని అసలు యాక్సెప్ట్ చేయరు. అసలు 2029లో కూడా మీకు డిపాజిట్లు కూడా రావు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఎందుకు ఓడిపోయారు? ఒకసారి మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు సక్సెస్ కాకపోతే అరే ఎందుకు సక్సెస్ అవ్వలేదు, ఇంకోసారి ట్రై చేయాలి, ఇందులో తప్పు చేసాం కాబట్టి ఇలా తప్పు చేయకూడదు, కాబట్టి ఇలా ముందుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళాలి. కానీ మీరు ఏంటంటే బూతులు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వంశీతో సహా వల్లభనేని వంశీ అతన్ని జైల్లో వేశారు. మీకు ఇంకా కేన్ ఏంటంటే పేరునని ఇబ్బంది ఏంటంటే ఇవాళ అతన్ని కూడా జైల్లో వేయాలనేది అతని తలంపు. ఎందుకంటే జైల్లో అయితే అతనికి ఏదో సానుభూతి వస్తుంది అనేది ఉంది. మీ అన్ని హత్యా రాజకీయాలతో చేసిన రాజకీయాలు, ఆ రోజున బాబాయ్ వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్లు పెట్టి ఏదో పెద్ద ఆయన మీద నెగిటివ్ చేద్దామని అనుకున్నారు. కానీ ప్రజలు అవన్నీ గమనించారు. నీకు 2029లో 11 సీట్లు కాదు కదా, 1 సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఫైనల్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేమంటారు? మాజీ మంత్రి పేర్ని నాని గారు తెలుగుదేశం పార్టీ అనేది వేశ్యల కంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తుందని చెప్పి వేశ్యలతో పోలుస్తూ మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? మీరు ఎలా ఖండిస్తారు దీన్ని ఫైనల్గా? ఇంకా దీన్ని ఏం ఖండించడానికి ఏం లేదండి. ఇక పేర్ని నానికి ఇక ఒకటే ఆపరేషన్ కత్తిరి తీసుకెళ్ళి అతను పిచ్చెక్కింది. అతను నాలుగు మాత్రం మళ్ళీ ఇదే రకంగా మాట్లాడితే మహిళల గురించి మాట్లాడుతున్నావు వేసిలని, నీ నాలుగు మాత్రం కట్ చేస్తాను అని గుర్తుపెట్టుకో. కబడ్దార్ జాగ్రత్త. చట్టం కూడా ఈ విషయాల్ని ఒక రకంగా ఎవడో కేసు పెట్టకుండా సుమోటోగా తీసుకొని అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఖచ్చితంగా సుమోటోగా కేసు కట్టి అలా అరెస్ట్ చేయాలని పేరునని మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి నీ నాలుగు కత్తిరిచ్చేస్తామంతే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే. తెలుగుదేశం పార్టీ అనేది ఒక విధానంతో వచ్చిందండి. 1982 మార్చి 29వ తారీఖున శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారండి. ఈ పార్టీకి ఒక నీతి, న్యాయం, కూడు గుడ్డ అనేటువంటి ఆలోచనతో ఆ రోజున ఆయన పార్టీని స్థాపించడం జరిగిందండి. ఆ రోజున ఢిల్లీ లెవెల్లో తెలుగువారి ఆత్మగౌరవం పోతుందనేటువంటి సంకల్పంతో ఈ పార్టీ రావడం జరిగిందండి. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ దిగ్విజయంగా ఈ రోజున 4వసారి ముఖ్యమంత్రి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ శ్రీ నారా లోకేష్ గారు కూడా కార్యకర్త అధినేత అని చెప్పి మమ్మల్ని బాగా అభివృద్ధి చెందిస్తూ 29లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు రావాలి, ప్రజలకు ఇంకా ఎంతో సేవ చేయాలనేటువంటి భావంతో వాళ్ళు వెళ్తున్నారండి. కానీ గత వైసీపీ పాలకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఒక
రాజధాని అమరావతిని కూడా ఆడవాళ్ళని కించపరుస్తూ వేసల రాజధాని అన్నారు, శ్మశానం అన్నారు, ఏమి అభివృద్ధి చేయకుండా 3 రాజధానుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారండి. కానీ మీరు ఒక్క చోట కూడా అభివృద్ధి చేయలేనటువంటి దౌర్బల్యంతో ఈ రోజున 11 సీట్లు పడిపోయారండి. అయినా కానీ మీరు అది వదిలిపెట్టకుండా ఈ రోజున ఇంకా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కానీ ఈ పరిపాలకులను కానీ విమర్శిస్తున్నారండి. ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఎంతో గొప్ప చరిత్ర కలిగి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా 19 మంది కార్యకర్తలని శ్రీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పల్లా శ్రీనివాస్ గారు కూడా వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకొని సత్కారం చేశారండి. కానీ మీ పార్టీలో ఏ రోజైనా సరే ఒక కార్యకర్తకు సత్కారం చేశారండి? అలాంటిది కాకుండా పేర్ని నాని గారు ఈ రోజున మా పార్టీని కించపరచడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. అలాంటిది ముందు చేయబాకండి. దీనివల్ల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇప్పటికే చాలా వెనకబడిపోయామండి. మేము ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మేము ఎంతో నాశనం అండి. ఉద్యోగస్తులు కనీసం మీరు 5 సంవత్సరాలు పరిపాలించి కూడా ఎక్కడ నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇచ్చినట్టు కనపడలేదండి. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,340 మంది టీచర్ పోస్టులని రిక్రూట్మెంట్ జరిగిందండి. మీ గవర్నమెంట్లో డిఎస్సి ఒక్కటి కూడా ఇవ్వలేదండి. అదే కాకుండా 5,000 మంది కానిస్టేబుల్ నియామకాలు జరిగిందండి. ఇంకా ముందు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి నియామకాలు చేస్తామని చెప్పి మా లోకేష్ గారు చెప్తున్నారండి. అలాంటి వ్యక్తుల మీద మీరు ఏ విధంగా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి కించపరచడం అనేది కరెక్ట్ కాదండి. దీన్ని మేము ఖండిస్తున్నామండి. ముందు కూడా మీరు ఈ విధంగా చేస్తే ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి మీకు ఉండదండి. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రజల్లోకి రండి. ఈ గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే మీరు నిరూపించండి, ప్రజల ముందు పెట్టండి, ప్రజలే అడుగుతారు. అలా కాకుండా మీరు ఏ పార్టీని కూడా కించపరచబాకండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేది అతిపెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యంగా 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. అటువంటి పార్టీ మీద, పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద వేసీల కంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి వేసీలతో పోలుతున్నారు వైసీపీ మాజీ మంత్రి. అసలు ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తున్నాయి? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు ఆయన వ్యాఖ్యల మీద? సార్, ఇది 100% తప్పండి మీరు మాట్లాడేది. మీరు ఒక మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నాని గారు మీరు ఒకటే ఏదో బూతులు తిట్టడం, రప్ప అని గొడ్డలతో నరుకుదామని చెప్పి ఒక ద్వంద్వ రాజకీయాలు చేయబాకండి. ప్రజల్ని భయపెట్టేటువంటి పరిస్థితుల్లో మీరు వస్తున్నారు ఈ రోజున. మాకు కావాల్సింది ఏంది? ఇక్కడ ప్రశాంతంగా ఇంట్లో ఉండి మా పిల్లల్ని చదువుకొని ఉద్యోగాలు చేసుకొని మేము ప్రశాంతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరుకుంటున్నామండి. మీరు అలా కాకుండా ప్రతిసారి కూడా గతంలో కూడా రాజధానిలో మా ఆడపడుచులను కూడా వేసీలను సంబోధించారండి. ఎందుకు మీరు ఇలా అందరిని సంబోధిస్తూ ఒక కుట్ర రాజకీయాలు, గొడ్డల రాజకీయాలు చేస్తున్నారండి? దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోతుందండి. ఇప్పటికైనా మీరు తెలుసుకొని అది చేయకుండా ఉంటే మేము చాలా సంతోషపడతామని చెప్తున్నామండి. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రజెంట్ ఇలా మాట్లాడారు. కానీ గతంలో కూడా వైసీపీ మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఆ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కూడా మాటికి మీడియా ముందు మాట్లాడేటప్పుడు చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం, మేము అధికారంలోకి వస్తే తొక్కతీస్తాం, తాడదీస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు. లేదనంటే ఇలా అమరావతి వేసీల రాజధాని, తెలుగుదేశం పార్టీ వేసీల కంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తుందని చెప్పి ఇటువంటి హత్య రాజకీయాల గురించి, కుట్రల గురించి మాట్లాడుతున్నారు తప్పితే ప్రజలకు ఎంత మంచి చేస్తాం, ప్రజలకు ఎంత అభివృద్ధి చేస్తాం, ఇప్పుడు అందించిన పరిపాలన కంటే కూడా ఇంకా భిన్నంగా మంచి పరిపాలన అందిస్తామని చెప్పి మంచి మాటలు ఎందుకు వైసీపీ నాయకులు మాట్లాడడం లేదు? దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఈ వైసీపీ గవర్నమెంట్ ఎదుటి వాళ్ళని తిట్టడం, చంపటం, కొట్టడం అనేటువంటి ఎజెండాగా పెట్టుకున్నారండి. ఇది మంచి పద్ధతి అయితే కాదండి. మనం ప్రజలకు మేలు చేయాలంటే మీరు ప్రజల్లోకి రాండి, ప్రజలతోటి కలవండి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోండి. మీరు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించారండి. జగనన్న కాలనీలు ఎక్కడిచ్చారండి? ఎక్కడో చెరువుల్లో, కుంటల్లో, ఎక్కడెక్కడో ఇష్టం వచ్చినట్టు ఇచ్చి ఈరోజు నిలిపోయారు. కానీ వాటిని అన్నిటిని కూడా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో వాటన్నిటిని బాగు చేస్తా అందరికీ ప్రజలకి వాటిని ఇస్తున్నారండి. ఎన్నో లక్షల మందికి ఇంకా సొంత ఇళ్ళు ఇస్తామని చెప్తున్నారు. మీరు అలా చేయాలి. కానీ
ప్రజలు మెచ్చుకునేటట్టు రాండి, ప్రజల్లోకి రాండి. మీరు ప్రజల్లోకి రాకుండా ఎక్కడో ఆఫీసుల్లో కూర్చొని 4 గోడల మధ్య కూర్చొని విమర్శించటం, తిట్టటం, బూతులు మాట్లాడటం, నరుకుతాము, కొడతామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు మిమ్మల్ని ఒప్పుకోరండి. ముందు కూడా మీరు ఇలాగే చేస్తే ఇంకొక 20 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి చక్కగా పరిపాలన చేసిద్దని భావిస్తున్నామండి. ఫైనల్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేం చెప్తారు? వైసీపీ మాజీ మంత్రి పేరు నాని గారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు నీచ రాజకీయాలు దేశీయుల కంటే కూడా నీచంగా ఉన్నాయని సంబోధిస్తూ మాట్లాడారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు ఫైనల్గా దీనికి? ఇది చాలా తప్పండి. ఎవరు కూడా మీరు ఇలా మాట్లాడింది హర్షించరండి. ఎందుకంటే మనము ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ అండి. ఒక భారతదేశం కానీ ఇతర దేశాల్లో కూడా ఆంధ్ర వాళ్ళ యొక్క హక్కుని కానీ గౌరవాలను కానీ మీరు భంగపరుస్తున్నారండి. దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవం పెరిగిద్దండి అని భావిస్తున్నామండి. మీరు మాట్లాడినటువంటి మాటల్ని మేము ఖండిస్తున్నామండి. ముందు కూడా మీరు ఈ రకంగా కాకుండా రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరగాలో అది ఆలోచించి గవర్నమెంట్కి సలహాలు ఇవ్వండి, పబ్లిక్లోకి రాండి, మంచి పనులు చేయండి, ఇంకొక విధంగా మీరు గవర్నమెంట్కి సహాయం చేయండి. కానీ విమర్శలు పాలు చేసి గవర్నమెంట్ ఏం చేస్తున్నా కానీ మీరు అడ్డుపడేటువంటి విధానాన్ని మేము ఖండిస్తున్నామండి.